2 స్పూన్స్ నెయ్యి, దోసపప్పు అంటే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, క్యాష్యూ నట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, బాదం కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎలైచీ 3, కిస్మిస్ అలా పెట్టుకోవాలి. చూడండి మైదా వాటర్లో కొంచెం పోసి కలుపుకున్నాం అంటే స్టిక్ చేసుకోవడం కోసం. ఎండి కొబ్బరి 1 స్పూన్, షుగర్ చూడండి ఆ కప్తో నేను 1.5 కప్పు నూక తీసుకున్నాను అనమాట, గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ. ఓకే అండి, ఇప్పుడు ప్రొసెసర్లోకి వెళ్ళిపోదాం. షీట్స్ కూడా చూపించేస్తాను. ఇవి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను, 25 షీట్స్ వచ్చినాయి. ఇవి చేస్తున్నాను ఇప్పుడు. ఓకే అండి, ప్రొసెసర్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామండి. స్టవ్ చేసి కళాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నెయ్యి తీసుకున్నాం కదా అది పోసేసుకుంటాం. నాకు ఎదిగితే చింకులు పడితా. ఓకే అమ్మ, నెయ్యి వేడెక్కింది కదండి. ఇప్పుడు ఇందులో ఓకే కిస్మిస్ వేసి లైట్గా వద్దమ్మా పడిపోద్దు. ఇది కాస్త వేగింది. ఇదిగో ఉప్పు వేయు. నువ్వే చేదుగానమ్మా ఉంది, ఒక 2 నిమిషాలు ఉంటుంది. ఇది తీసేసి తీస్తున్నావు. అవి ఎవరికి ఇప్పుడు నూక వేసుకుని ఓకే వేయించేసుకుంటాం. మీ చేద్దావా? చూపేదో చేస్తానమ్మా వచ్చి ఓకే మా ఇది ఇక్కడ చేయాలి. అది ఓకే ఇలా 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 ఫ్రై చేయాలి. ఓకే పక్కకి వెళ్ళిపోతుందా? నేను తీస్తానులే. ఇది ఏంటి శ్యామ్ సింగరాయ? అదే చూస్తున్నావా? వేద్దాం వేద్దాం. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో, ఈ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. అమ్మ శుక్లభద్రం చెప్పు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. స్మెల్ వస్తుంది. కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా ఫ్రై అయిపోయింది, ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా 1 స్పూన్, అది వేసేసుకున్నాం. ఇలా ఒక 30 సెకండ్స్ ఇది వేగిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకుందాం. షుగర్, దంచి పెట్టుకున్న ఇలాచీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకుంటాం అన్నమాట. ఓకే అమ్మా, ఓకే అమ్మా. చూసారా అడుగు పట్టేస్తుంది, అందుకనే నేను కొంచెం సెగ తగ్గించడం కోసం పైకి పెట్టుకున్నాను. ఎప్పుడైనా అలా అడుగు అంటుతుంది అన్నప్పుడు మనం ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు అలాగే జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు మనం కొంచెం పైకి ఎత్తుకు పెట్టుకుంటే సెగ తగ్గకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి కాసేపు ఇలా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వేగాలంటే షుగర్ మొత్తం క్రిస్టల్స్ ఉన్నాయి కదా అదంతా చూడండి. ఇలా అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం.
అంటే ఇంకా ఇంకా తడిగా ముద్దగా కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు, కానీ బాగోదండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. మనం పెట్టేది సమోసాలో కదా. మనం ఇది ఇంకా కచ్చకాయల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే, అయిపోయింది. జస్ట్ మనం పొయ్యి ఆఫ్ చేసుకొని అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కదండి షీట్స్. ఇది కాసేపు చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి షీట్స్ ఉన్నాయిగా, షీట్స్లో మనం పెట్టేసుకుంటాం. షీట్స్లో ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ షీట్స్ నేను ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇందులో వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసి ఈ మైదాతో నేను ఇలా స్టిక్ చేసేస్తాను అనమాట. అంతే, ఇలా మొత్తం అన్నీ చేసేసి ఆయిల్ వేడి చేసేసుకుంటాం. నూనె కాగుతుంది కదండి, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేస్తాం.